మానసిక సమతుల్యత, మానసిక ప్రశాంతతతో ఉంటాం. ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుంది. స్ట్రెస్ అనేటువంటిది ఉండదు మనకి సూపర్ బ్రెయిన్ యోగా చేస్తే. సమస్యలు దూరం అవుతాయి, ఎందుకంటే క్రియేటివ్గా ఆలోచిస్తాం కాబట్టి సమస్యలను దూరం చేసుకుంటాం. స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పిట్యూటరీ పీనియల్ ఎంత వెడల్పుంటాయో అంత దూరం పెట్టాలి. ఈ భుజాలు ఎంత వెడల్పుంటాయో అంత దూరం పెట్టాలి. తర్వాత నాలుకను పైకనాలి. మనం టా లేదా లా అక్షరం పలుకుతాం కదా, నాలుకను పైకుంచాలి, అంగిటిని తాకించాలి. అక్కడ చూడండి, అక్కడ ఉంది కదా, ఇట్ షుడ్ టచ్ అవర్ ప్యాలెట్. గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలి. ఈ స్థితిలో 3 సెకండ్లు ఆగాలి. ఎంతసేపు ఆగాలి? 3 సెకండ్లు ఆగాలి. కూర్చో. శ్వాస బదులుతూ పైకి లేవాలి. శ్వాస బదులుతూ పైకి లేవాలి. ఇంకో గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలి. ఈ స్థితిలో 3 సెకండ్లు ఆగాలి. ఎంతసేపు ఆగాలి? 3 సెకండ్లు ఆగాలి. కూర్చో. శ్వాస బదులుతూ పైకి లేవాలి. శ్వాస బదులుతూ పైకి లేవాలి. ఇంకోసారి ప్రతిరోజు కనీసము 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయాలి. ఎన్ని రౌండ్స్? 14 రౌండ్స్ ఆఫ్ సూపర్ బ్రెయిన్ యోగా చేస్తే చాలు, మీ మెదడు 24 గంటలు చురుగ్గా పనిచేస్తుంది. కుడి చేయి లోపల ఎడమ చేయి ఉంటుంది. శ్వాసను గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలా. శ్వాసను గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలా. ఈ స్థితిలో 3 సెకండ్లు ఆగాల. శ్వాస వదులుతూ పైకి. అప్ 7 అప్ 8